అట్లాగే మరొక ఆధ్యాత్మిక అద్భుతం ఏంటంటే స్వర్ణ ద్వారక. అది కూడా సముద్రంలో మునిగిపోయింది. అంటే దీనికి ఉన్న ఆధారాలు ఏంటి? ఎట్లా మునిగిపోయింది? ఎవరు చూసారు దీన్ని మునిగిపోవడం? ఇది మహాభారతములోని 14వ పర్వం మౌసల పర్వంలో దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఆహా! రాసిపెట్టారు. ఓకే. ఓకే. ఇక్కడ ఏం జరిగిందంటే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడు దాదాపు 36 సంవత్సరాలు ద్వారకా నుండి ఎక్కడికి బయటికి అచ్చా! బయటికి వెళ్ళ. ఓకే. ఆ టైంలో ఈ ద్వారకలో మద్యపాన నిషేధం కూడా విధించారు. హుహు. యాదవులు బాగా తాగుతారుగా, ఆ! తాగి కొంచెం గలాటాలు చేసుకోవడం ఇది పరిస్థితి ఉంటే కనుక కృష్ణుడు ఏం చేశాడంటే ద్వారకా లోపల ఎవరే కానీ మద్యం ముట్టకూడదు అని శాసనం చేశాడు. అయితే వీళ్ళకి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? మీరు ప్రతి పౌర్ణమికి ప్రభాస తీర్థానికి వెళ్ళి, అంటే సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ తాగి కావాలంటే ఏమైనా చేసుకోకండి. ఓహో! సూపర్. ప్రతి పౌర్ణమికి అంటే నెలకు ఒకసారి ఆ! ఒక రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. కానీ బలరాముడు బాగా తాగుతాడుగా. అచ్చా! బలరాముడి కోసం మద్యపానం లోపలికి తీసుకొచ్చేవాడు. సో ఆ విధంగా ఈయన పెట్టినటువంటి శాసనం బ్రేక్ అవుతుంది. ఓకే. అదే సమయంలో గాంధారి పెట్టినటువంటి యాదవుల వంశనాశనం అనేటువంటి శాపం ఫలించడానికి సమయం ఆసన్నమైంది. ఓహోహో! ఈ లోపల బలరాముడు యోగం చేస్తూ శరీరాన్ని వదిలేశాడు. అచ్చా! పాముగా మారిపోయి ఒక పుట్టలోకి వెళ్ళిపోయాడు. కృష్ణుడికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి, రాబోయే విపత్తు గురించి తెలిసింది. సరే అర్జునుడు పిలిపించాడు, కబురు పెట్టి. అర్జునుడు వచ్చాడు. వస్తే అర్జునుడు చెప్పాడు, ఇంకొక వారంలో ప్రళయం సంభవించి ద్వారక నీటిలో మునిగిపోబోతోంది. అచ్చా! కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు నువ్వే చేర్చాలా అర్జున, నా సమయం కూడా అవతార సమాప్తి దగ్గరికి వచ్చింది అని చెప్పేశాడు. ఓకే. చెప్పేసి ఈయన ఒక ప్రభాస తీర్థంలో ఉన్నటువంటి ఒక అడవిలో ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఒక బోయవాడు బాణం వేశాడు. ఎక్కడ ఆ పొదలో ఏదో కుందేలు ఉంది, కదులుతోంది కాలు అలా అని వేస్తే ఆ బాణం ఆయన బొట్టన వేలకు కూర్చుకొని ఆయన అవతారం సమాప్తం చేయడం జరిగింది. ఓకే. చేస్తే అప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క భౌతికాయాన్ని తీసుకొని వచ్చి చితి పేర్చి అంతిమ సంస్కారాలన్నీ కూడా చేయడం జరిగింది. ఓకే. అందులో ఆయన అష్టభార్యలు సత్యభామ తప్ప అందరూ ఆ యొక్క చితిలో దూకి మరణించారు. ఒక సత్యభామ మాత్రం నేను తపస్సు చేసుకోవాలి, అడవులకు వెళ్తానని చెప్పి ఆమె అడవులకు వెళ్ళింది. తర్వాత అక్కడ అడవుల్లో సంభవించినటువంటి ఈ యొక్క అరణ్య దహనంలో ఆమె కూడా మరణించింది. ఆ విధంగా జరిగింది. దాని తర్వాత వీళ్ళందరినీ బళ్ళకెత్తుకొని ఈయన సురక్షిత ప్రాంతాలకు తీసుకోవాలి కదా. తీసుకుపోతూ నగరం బయటికి వచ్చిన తర్వాత తిరిగి చూస్తే సముద్రం ఈయన కళ్ళ ముందనే సముద్రంలో ద్వారకా నగరం అంతా కూడా మునిగిపోతూ వచ్చింది. వీళ్ళు ముందుకు ఇట్లా కదిలారు, అది పోతూనే ఉంది. సో ఆ విధంగా ప్రత్యక్ష సాక్షి అర్జునుడు. ఈ విషయాన్ని వ్యాసుడు మహాభారతంలో మౌసలపురంలో కూడా క్లియర్గా రాశాడు. సో ఆ విధంగా సముద్రంలో నీకు ద్వారకా నగరం మునిగిపోయింది, కానీ సురక్షితంగా ఇప్పటికి కూడా ఆ యొక్క నగరం ఉంది. రైట్ అన్నగారు. సరే, రామసీతలు అంటే అమెరికా శాటిలైట్స్ కనుక్కున్నాయని చెప్పుకున్నాం మనం. మరి ఈ మునిగిపోయిన ద్వారకని ఎవరు కనుక్కున్నారు, ఎట్లా కనుక్కున్నారు? ఇది ద్వారక ఈ అరేబియా సముద్రంలో గోమతీ నది కలిసేటువంటి చోట మునిగి దాదాపు 40 మీటర్ల లోతులో మనకు కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో పరిశోధనలో బయటపడింది కాదు. ఈ విషయాన్ని 2001లో అప్పటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మురళీ మనోహర్ జోషి ఆయన పార్లమెంట్లో ప్రకటించారు. ఓకే. ఈ విధంగా ద్వారకా నగరం పరిశోధనలో సముద్రంలో ఉన్నట్లు తెలిసింది. దాని యొక్క ఫోటోగ్రాఫ్స్ అవి ఇవన్నీ పెట్టారు. పెట్టినప్పటి నుంచి అందరికి ఆసక్తి ప్రారంభమైంది. అయితే 1930లో మొదటిసారిగా హీరానంద్ అనేటువంటి వ్యక్తి దీని మీద పరిశోధన చేశాడు. ఎక్కడ సముద్రంలో దిగల, బయట ద్వారకా నగరం ఎక్కడైతే మునిగిపోయింది అని అనుకుంటున్నామో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత పరిశోధన చేశాడు. ఓకే. తరువాత 1963లో నానావలి అనే ఒక వ్యక్తి, సంకాలియా అనేటువంటి వ్యక్తి, వీళ్ళు
కూడా కొన్ని త్రవ్వకాలు చేపట్టాడు. సముద్రంలో లేదు, బయట వాళ్ళు కూడా సముద్రంలోకి పోలే. ఓకే. అయితే ఈ 2001, 2004 మధ్యలో ఏం జరిగిందంటే ప్రొఫెసర్ ఎస్ఆర్ రావు అని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లస్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఓకే. వీళ్ళు సంయుక్తంగా కొంచెం సముద్రంలో కూడా పరిశోధన చేస్తే బాగుంటుందని మొదటిసారి వాళ్ళు సముద్రంలోకి దిగారు. ఓకే. దిగి వాళ్ళు కొంత పరిశోధన చేస్తే సముద్రంలో ద్వారకా నగరం యొక్క ఆనవాళ్ళు బయటపడినాయి. లంగర్లు, పడవలు, గోపురాలు, కొన్ని విగ్రహాలు, ఏవేవో పెట్టెలు ఇట్లా బయటపడితే వాళ్ళు ఇక మనం దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధన చేయాలంటే సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కాబట్టి ప్రభుత్వంతో మనం మాట్లాడి మనకేం కావాలనో ఆ ఫెసిలిటీ మనం ప్రభుత్వం నుంచి పొంది మనం చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు బయటకు రావడం జరిగింది. సో ఆ విధంగా యొక్క పరిశోధన మొదలైంది. రైట్. అది కంటిన్యూ అవుతుంది ఆ పరిశోధన? ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, రైట్. అంటే చరిత్ర చెప్తుంది ఏంటో ద్వారక మునిగిపోవడానికి, అంటే మునిగిపోబోతుందని కృష్ణుడు ముందే కనుగొన్నాడు. యాదవ ముసలం అంటారా, అదేదో దాని శాపము అని చెప్పారు. మరి చరిత్రకారులు ఏం చెప్పారు? అంటే ఇది వాతావరణ మార్పులు అన్నారా, ఎట్లా ద్వారక ఎందుకు మునిగిపోయింది? చారిత్రక కారణాలు ఉన్నాయి, నేపథ్యం, ఆధ్యాత్మికత కారణాలు ఉన్నాయి. తర్వాత మీరు చెప్పినట్లు ఈ వాతావరణము దీనికి సంబంధించి కారణాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి ఒకదానికి ఒకటి అవినావ సంబంధం ఉంది. అచ్చా. ఇప్పుడు గాంధారి శాపం ఏం పెట్టింది? కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన 36 సంవత్సరాలకు యాదవుల వంశం అంతరించిపోతుంది అని ఒక శాపం పెట్టింది. ఆ శాపం ఫలించాలంటే ఏం కావాలి? ఫస్ట్ సముద్రుడు ఎంటర్ అయినాడు. ఏమని? కృష్ణుడు మరణించాడు, యాదవుల వంశం నాశనానికి నాశనం అయింది. ఇక ఆ రోజు నన్ను అడిగి భూమి తీసుకున్నాడు. 36 యోజనాల భూమిని పొందినాడు. ఎవరు? కృష్ణుడు. ఓకే. నేను ఇక్కడ ద్వారకా నగరం నిర్మించుకుంటాను, నాకు 36 యోజనాల స్థలాన్ని ఇవ్వమన్నాడు. సముద్రుడు అది ప్రకృతికి వ్యతిరేకమైనప్పటికీ, విరుద్ధమైనప్పటికీ సముద్రుడు శ్రీ మహావిష్ణువు భగవంతుడు కదా, మరి ఆయన అడిగితే మనం ఇవ్వకపోతే బాగుండదని 36 యోజనాల భూమిని ఇచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు మరణించాడు, యాదవులు అంతరించిపోయారు. ఇక ఏంటి? తన భూమిని తను తిరిగి తీసుకోవాలి. తన భూమిని తను తిరిగి తీసుకోవాలంటే ఎలా చేయాలి? ఒక సునామీని సృష్టించాలి. సో ఆ విధంగా వాతావరణ మార్పుల్లో సునామీ వచ్చి 15 మీటర్ల ఎత్తు ఎగిసిందంట. అలలు 15 మీటర్ల ఎత్తు అలలు ఎగిసి ఆ యొక్క ద్వారకా నగరాన్ని తల్లకి కలిపేసుకున్నాం. సో హల్లికి హల్లి, సున్నకు సున్నా. అప్పుడు ఇచ్చాడు సముద్రుడు, ఇప్పుడు మళ్ళీ తీసేసుకున్నాడు. ప్రయోజనం అయిపోయింది, అవతార లక్షణం అయిపోయింది. ఆ విధంగా సముద్రుడు కూడా ఇదైపోయాడు. ఇంకో డౌట్ అన్నా, అంటే ఇది పోలికుందా లేదో నాకు తెలియదు కానీ, అప్పుడు రామసేతు సముద్రంలోనే కలిసిపోయింది, ఇప్పుడు ద్వారకా సముద్రంలోనే కలిసిపోయింది. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా? ఉంది. మనం దీనికి ఫస్ట్ పోలికలు చెప్పుకోవాలి. ఒకటి, రామసేతు సముద్రంలో మునిగిపోయింది ఎప్పుడు? త్రేతాయుగంలో. ఆ రోజు కూడా సముద్రుడిని ప్రార్థించాడు రాముడు. నాకు 36 యోజనాల భూమి ఇస్తే నేను ఇక్కడ నిర్మాణం చేసుకుంటా అన్నాడు. వెనక్కి జరగమన్నాడు. జరగకపోతే బాణాన్ని ఎక్కువ పెట్టాడు. సముద్రుడి మీదనే బాణం వేసేస్తాను, నిన్ను అంతం చేస్తాను. అప్పుడు సముద్రుడు ప్రక్షేషమై, అయ్యా నేను చాలా చిన్నవాడిని, నా మీద ఇంత పెద్ద అస్త్రం ఎందుకు, మీకు కావాల్సిన విధంగా నేను 36 యోజనాల భూమిని ఇస్తానని చెప్పేసి ఇచ్చాడు. అక్కడ అవతార ప్రయోజనం అయిపోయిన తర్వాతనే రామసేతు సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ కూడా కృష్ణుడు ద్వాపర యుగంలో 36 యోజనాల భూమిని సముద్రం నుంచి పొందాడు. అవతార ప్రయోజనం అయిపోయింది. సముద్రుడు మళ్ళీ 36 యోజనాల భూమిని వెనక్కి తీసుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణు అవతారం రాముడు, ఇక్కడ శ్రీ మహావిష్ణు అవతారం శ్రీకృష్ణుడు. రెండు సముద్రాల్లోనే మునిగిపోయింది. ఇప్పటికి కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది దీని పోలిక. ఇది కాకతాళీయమా, భగవంతుని యొక్క లీలన మనకు అర్థం కాదు. ఇంకోటి మీరు అన్నారు, ఆ తేలియాడే రాళ్ళు కూడా 2 చోట్ల దొరికాయి. ఈ 2 చోట్లనే దొరుకుతాయి. మరి అదేంటో? ఈ తేలికపాటి రాళ్ళు ఎత్తుతే చాలా బరువుగా ఉంటాయి, నీళ్ళలో వేస్తే మాత్రం తేలుతాయి. ఇది
నీకు అటు ధనుష్కోటిలో దొరుకుతాయి, ఇటు ద్వారకలో దొరుకుతాయి. మరి మిగతా ఎక్కడ దొరకవు? ఎక్కడ ఎందుకు దొరకవు? దొరకవు. ఎన్నో చోట్ల లావా లావా పొంగుతాయి, వస్తాయి, కానీ వస్తాయి, ఎక్కడ రాళ్ళు లేదు. ఏర్పడతాయి. మరి ఈ రెండు చోట్ల ఉన్నటువంటి వీటికి ప్రయోజనం ఉంది. ఒకవేళ ఇటువంటి రాళ్ళు వేరే చోట ఉంటే వాళ్ళు కూడా అలాంటి నిర్మాణాలు చేసుకునేవారు కదా. చేసుకునే